మాతా की బీజేఎం జాతీయ అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు మిత్రులు తేజస్వి సూర్య గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు మిత్రులు బండి సంజయ్ గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రేమేందర్ రెడ్డి గారు, బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షులు మిత్రులు శ్యామ్ సుందర్ గౌడ్ గారు, బీజేఎం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ భానుప్రకాష్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి యువక మిత్రులారా, సోదరి సోదరిమణులారా, పత్రికా విలేకరులారా, ఈరోజు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీతో సాధ్యమనే విషయాన్ని కూడా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మరి ఈ అవినీతి రాజకీయాల నుంచి, ఈ కుటుంబ రాజకీయాల నుంచి, ఈ డైనాసిటీ పాలిటిక్స్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఒక తెలంగాణలోనే కాదు, దేశంలో ఎక్కడెక్కడ కుటుంబ రాజకీయాలు నడిపిస్తున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలలో కూడా మార్పు జరుగుతూ ఉంది. అది హర్యానా తీసుకున్నా, అది ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, అది బీహార్ తీసుకున్నా, అది కర్ణాటక తీసుకున్నా, లేక అనేక రాష్ట్రాలలో కూడా వరుసగా కుటుంబ రాజకీయాలకు దేశంలోని యువత, దేశంలోని ప్రజలు ఈరోజు చరమగీతం పాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరగాలని ఈరోజు ప్రజలు మార్పు కోరుతున్నారు. ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కూడా హైదరాబాద్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయం ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. అందుకే ఈ యొక్క హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మార్పు రావాలి. మీకు తెలుసో లేదో, హైదరాబాద్లో ఒక సామెత ఉన్నది, బల్దియా కాయా పియా చెల్ దియా. ఈ యొక్క వాతావరణం ఏదైతున్నదో ఇది మార్పు రావాలి. ఈరోజు 67,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టామని ముఖ్యమంత్రి కుమారుడు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, 67,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే హైదరాబాద్లో మరి ఇటీవల వర్షాలు వస్తే హైదరాబాద్ ఎందుకు సముద్రంగా మారింది? 5.5 లక్షల ఇళ్లలో మరి ఎందుకు వరద నీరు వచ్చింది? ప్రజలందరూ కూడా బురదలో ఎందుకు చిక్కుకున్నారో ఈరోజు ముఖ్యమంత్రి గారు సెలవు ఇవ్వాలి. మీ 67,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయి? ఎవరి జేబులో పోయాయి? ఈ 67,000 కోట్ల రూపాయలు మరి ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి ఖర్చు పెడితే ఎందుకు డ్రైనేజీ నీళ్లు తాగాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు కలుషితమైన నీరు తాగాల్సిన పరిస్థితి వస్తూ ఉంది? ఎందుకు ఈరోజు రోడ్ల మీద డ్రైనేజీ ఏరులై పారుతూ ఉంది? ఎందుకు ఈరోజు రోడ్లన్నీ కూడా గతుకుల రోడ్లు, గుంతల రోడ్లు? మరి ఈరోజు హైదరాబాద్ నరక ప్రాయంగా ఎందుకు మారింది? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. 67,000 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి అయ్యాయో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క బల్దియా కాయా పియా చెల్దియా రాజకీయాలకు మార్పు పలకాలని, చేంజ్ హైదరాబాద్ కింద ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ ఒక నిర్మాణాత్మకంగా హైదరాబాద్ను వాస్తవంగా ఒక అంతర్జాతీయ నగరంగా భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. మీకందరికీ తెలుసు, దేశంలో 80% ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఏవైతున్నాయో అవి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఈరోజు కేటీఆర్ గారు అంటా ఉన్నారు, మీరు అరాచకం తీసుకొస్తారా,
అభివృద్ధి కావాలంటున్నారు. మిస్టర్ కేటీఆర్, మైండ్ ఇట్. దేశంలో 80% మున్సిపల్ కార్పొరేషన్లు భారతీయ జనతా పార్టీలో ఉన్నాయి. మేము అరాచకం తీసుకొస్తున్నామా? దేశంలో 17 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, అరాచకం తీసుకొస్తున్నామా? ఈ దేశాన్ని 6.5 సంవత్సరాలుగా నీతి నిజాయితీతో, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలనతో దేశాన్ని అన్ని రంగాలలో అంతర్జాతీయ స్థాయిలో గౌరవం తీసుకొచ్చే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము పరిపాలన చేస్తున్నాం. అది అరాచకమా? మత కళ లేనటువంటి, కర్ఫ్యూ లేనటువంటి, బాంబు పేలు లేనటువంటి భారత నిర్మాణం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సమర్థంగా జరుగుతూ ఉంటే అది అరాచకమా? భారతీయ జనతా పార్టీ అరాచకం తీసుకురాదు. అరాచకాన్ని అణిచివేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ విధ్వంసం తీసుకురాదు. విధ్వంసాన్ని కూకటి వేళ్లతో పెకిలించే పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకు విధ్వంసం గురించి చెప్తావా? మాకు అరాచకం గురించి చెప్తావా? నువ్వు ఎవరి దగ్గర కూర్చున్నావు ఈరోజు? ఈ దేశంలో హిందూ దేవుళ్లను, ఈ దేశంలో హిందూ పండుగలను అవమానం చేసేటువంటి వ్యక్తుల పక్కన, ఈ దేశంలో 15 నిమిషాలు సమయం ఇస్తే 100 కోట్ల మందిని నరికి వేస్తానటువంటి వ్యక్తులను పక్కన కూర్చుండబెట్టుకొని డిన్నర్లు చేస్తూ, ఎన్నికల ప్రణాళికలు రూపొందిస్తూ, పొత్తుల రాజకీయాలు నడిపిస్తూ మీరు భారతీయ జనతా పార్టీకి వేలు చూపెట్టువంటి హక్కు, అధికారము ఈరోజు కల్వకుంట్ల కుటుంబానికి ఉందా? నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. ఎంఐఎం పార్టీ నాయకులను, అక్బరుద్దీన్ ఓవైసీని, అసదుద్దీన్ ఓవైసీని ఎవరైతే ఈ దేశంలో 100 కోట్ల మందిని నరికి చంపుతా అన్నాడో వాళ్ళని పక్కన కూర్చుండబెట్టుకొని భారతీయ జనతా పార్టీని అరాచక శక్తి, భారతీయ జనతా పార్టీ విధ్వంస శక్తి అని మాట్లాడేటువంటి అధికారము ఈరోజు టీఆర్ఎస్కు ఉందా? ముఖ్యమంత్రి గారికి ఉందా? ముఖ్యమంత్రి కొడుకుకుందా? ఈ కల్వకుంట్ల కుటుంబానికి ఉందా? చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను మనవి చేస్తా ఉన్నాను హైదరాబాద్ ప్రజలకు, మేము శాంతి కాముకులము, మేము అభివృద్ధి కాముకులము. అరాచక శక్తులు టీఆర్ఎస్తో ఉన్నారు. అరాచక శక్తులు టీఆర్ఎస్తో ఎంఐఎం కలిసి ఈరోజు హైదరాబాద్లో గత 6.5 సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. గత 6.5 సంవత్సరాలుగా పొత్తు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలారా, భారతీయ జనతా పార్టీ ఈ హైదరాబాద్ అభివృద్ధి కోరుకుంటుంది. భారతీయ జనతా పార్టీ విధ్వంసం లేనటువంటి రాజకీయాలు కోరుకుంటుంది. భారతీయ జనతా పార్టీ ఎంఐఎం గుండాయిజం, రౌడీజం లేనటువంటి రాజకీయాలు కోరుకుంటుంది. భారతీయ జనతా పార్టీ భూఆక్రమణ లేనటువంటి రాజకీయాలు కోరుకుంటుంది. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ అందంగా, సుందరంగా తీర్చిదిద్దేటువంటి నాయకత్వం కోరుకుంటుంది. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మౌలిక వసతులు కల్పించేటువంటి దిశలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈ యొక్క కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడేటువంటి మార్పు భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఈరోజు ఏం చేస్తున్నారు మీరు? పాతపట్నం మజ్లిస్ పార్టీకి, పాతపట్నం ఓవైసీ కుటుంబానికి, కొత్తపట్నం అంతా కూడా, న్యూ సిటీ అంతా కూడా ఈ కల్వకుంట్ల కుటుంబం 2 కుటుంబాలు పంచుకొని హైదరాబాద్ను శాసిస్తూ ఉన్నారు. హైదరాబాద్ను ఆక్రమించుకుంటున్నారు. ఎక్కడ ఖాళీ ప్లాట్లుంటే ఆ ప్లాట్ల మీద గద్దల్లాగా ఈ 2 పార్టీల నాయకులు ఆలిపోయి ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడతా ఉన్నారు. అమాయకులైనటువంటి పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతూ వెళ్తున్నారు. కాబట్టి ఈ రాజకీయాల నుంచి, ల్యాండ్ గ్రాబింగ్ రాజకీయాల నుంచి, అవినీతి రాజకీయాల నుంచి, కుటుంబ రాజకీయాల నుంచి భారతీయ జనతా పార్టీ చేంజ్ కోరుతా ఉంది. కాబట్టి హైదరాబాద్ ప్రజలు, ఇది సరైనటువంటి సమయం. నేను హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము నిజంగా మాటల రాజకీయాలు చేయము, మేము చేతల రాజకీయాలు చేస్తాము. నిజంగా హైదరాబాద్ను అన్ని రంగాలలో అభివృద్ధి దిశలో తీసుకెళ్తాము.
కాబట్టి ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. హైదరాబాద్లో చేంజ్ హైదరాబాద్ మార్పు కోసం జనం రావాలి. జనం కోసం భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి హైదరాబాద్ ప్రజలు ముందుకొచ్చి బీజేపీ కార్పొరేటర్స్ను గెలిపించాల్సిందిగా నేను ఈ వేదిక నుంచి హైదరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను. అందుకే చేంజ్ హైదరాబాద్ టుడే టు చేంజ్ తెలంగాణ టుమారో. కాబట్టి ప్రజలను కోరుతా ఉన్నాను, చేంజ్ హైదరాబాద్ టుడే టు చేంజ్ తెలంగాణ టుమారో. దిస్ ఈజ్ భారతీయ జనతా పార్టీ ఎజెండా. కాబట్టి నిర్మాణాత్మకంగా ఈ తెలంగాణ 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసి తెలంగాణ సాధించుకున్నారు. ఎంఐఎం పార్టీకి, ఓవైసీ కుటుంబానికి, కల్వకుంట్ల కుటుంబానికి బానిసలుగా ఉండడం కోసం కాదు, వాళ్ళ పెత్తనం కింద, వాళ్ళ రౌడీజం కింద, గుండెజం కింద, వాళ్ళ కనుసైగల్లో పనిచేయడం కోసం కాదు. కాబట్టి ఒక ప్రజాస్వామ్య తెలంగాణ రావాలి, ఒక నీతి నిజాయితీతో కూడినటువంటి తెలంగాణ రావాలి. ఈరోజు మీకు మనవి చేస్తా ఉన్నాను, ఏ రకమైనటువంటి తెలంగాణ రావాలంటే ఇక్కడ కూర్చున్నటువంటి ఏ యువకుడైనా ఏ ఇబ్బంది ఉన్నా ముఖ్యమంత్రి గారిని నేరుగా కలిసేటువంటి ప్రభుత్వం తెలంగాణలో రావాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అన్ని వర్గాల ప్రజలు తమ కష్టాలని చెప్పితే వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం రావాలి. ఫామ్ హౌస్లో పండుకునేటువంటి ప్రభుత్వం మాకొద్దు, సెక్రటరియట్ లేనటువంటి ప్రభుత్వం రాకొద్దు, సెక్రటరియట్ రానటువంటి ముఖ్యమంత్రి మాకొద్దు, సెక్రటరియట్ లేనటువంటి ప్రభుత్వం మాకొద్దు. ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పెంచేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. కాబట్టి దానికి నాందిగా ఈ చేంజ్ హైదరాబాద్ కింద జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా హైదరాబాద్ ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. భారత్ మాతాకి. జాతీయ అధ్యక్షులు వచ్చారు. రాంగని ఏమన్నారంటే తెలంగాణ యూత్ కూడా జోష్ ఎక్కువ ఉందంటే అందుకే ప్రత్యేకంగా వచ్చిన, వేరే కార్యక్రమాల్లో కూడా అన్ని పక్క పెట్టి వచ్చినారు. వారు మనకు జోష్ నింపడానికి మనకు జోష్ నింపడం లేదా? నాకైతే ఏం మజా అనిపిస్తలేదు. మాకైతే జోష్ ఉన్నది, మా జోష్ ఎప్పుడు తగ్గదు. మీ జోష్ ఎంతో చూపెట్టాలి. చూపెడతారా లేదా? పక్క 2 చేతులు అందరికి ఉన్నాయి కదా అన్న. మీ కాషాయాన్ని చూస్తుంటే నాకే జోష్ వస్తుందన్న. 2 చేతులను అందరిని పైకెత్తాలి. పక్క రెడీ కదా? భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వందే వందే రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ధన్యవాద్. చేంజ్ హైదరాబాద్ మార్పు కోసం జనం కోసం బీజేపీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి గౌరవనీయులు పెద్దలు సోదరుడు మా సహచార ఎంపీ భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షులు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మన బెంగాల్ పోయి పశ్చిమ బెంగాల్ పోయి మమతా బెనర్జీకి చుక్కలు చూపటువంటి నాయకుడు సోదరుడు శ్రీ తేజస్వి సూర్య గారు, మనందరి ప్రియతమ నాయకుడు, మనకు అండా దండగా ఉన్నటువంటి మన ప్రియతమ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ జి ప్రేమేందర్ రెడ్డి గారు, యువకుడు డైనమిక్ లీడర్, తెలంగాణ యువత లోపల ఒక జోష్ నింపుతున్నటువంటి, అన్నిటికీ తెగించి భరించి కొట్టాడుతున్నటువంటి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు భానుప్రకాష్ గారు, బీజేపీ
జిల్లా అధ్యక్షులు పెద్దలు శ్యామ్ సుందర్ గౌడ్ గారు, కార్యక్రమం చేసినటువంటి సోదర సోదరిమణుల పాత్రికేయ మిత్రులారా, ఒక మంచి కార్యక్రమం. జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా చేంజ్ హైదరాబాద్, మార్పు కోసం జనం, జనం కోసం బీజేపీ. ఎస్, వాస్తవానికి భాగ్యనగర్ ప్రజలు అదలుస్తున్నా ఉన్నారు. దుబ్బాక ఎన్నికల తర్వాత, దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత అనేక మంది కార్యకర్తల యొక్క కష్టపడ్డ ఫలితంగా, అనేక మంది నాయకుల యొక్క మార్గదర్శనం ఫలితంగా, పోటీ చేసినటువంటి అభ్యర్థి రఘునందన్ యొక్క పోరాట ఫలితంగా దుబ్బాక గడ్డ మీద అధికార పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు ఉన్నా కూడా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా, ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా అన్నిటికీ భరించి తెగించి వాళ్ళ భారత్ మాతాకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ దుబ్బాక గడ్డ మీద రంగురంగుల జెండాల పక్క పెట్టి కాషాయ జెండా వేసినటువంటి సందర్భాన్ని వాళ్ళ తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటూ, ముఖ్యంగా భాగ్యనగర్ ప్రజలు గుర్తు చేసుకుంటూ, దుబ్బాకలో ఏ విధంగా మార్పు జరిగిందో, దుబ్బాక ప్రజలు ఏ విధంగా సంఘటిత శక్తిని ప్రదర్శించారో, దుబ్బాక ప్రజలు ఏ విధంగా ఐక్యతను ప్రదర్శించారో, దుబ్బాక ప్రజలు ఏ విధంగా ఓట్ బ్యాంక్గా మారిరో. ఎస్, భాగ్యనగరం కూడా మనందరం ఓట్ బ్యాంక్గా మారాలి. మనం ఓట్ బ్యాంక్గా మారితేనే ఏదైతే చేంజ్ హైదరాబాద్, ఈ హైదరాబాద్ కూడా మార్చాలి. హైదరాబాద్ మార్చాలంటే ఆ మార్పు కేవలం భారతీయ జనతా పార్టీ వల్ల మాత్రమే సాధ్యమని భావించి వాళ్ళ జనం అంతా కూడా మనం భారతీయ జనతా పార్టీ వైపు ఉండాలని చెప్పి భావించి వాళ్ళ ఒక మంచి సంకల్పం తీసుకొని ముందుకు సాగుతున్న తరుణంలో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పడిన నిజంగా సంతోషం. అన్ని రకాల మార్పు జరగాల్సిందే, అభివృద్ధి పరంగా మార్పు జరగాల్సిందే, రాజకీయ పరంగా మార్పు జరగాల్సిందే. టీఆర్ఎస్ పార్టీ మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఏ సర్వే చేసినా కూడా, ప్రభుత్వ సర్వే చేసినా కూడా, ప్రైవేట్ సర్వే చేసినా కూడా, పార్టీల సర్వే చేసినా కూడా, మీడియా సర్వే చేసినప్పుడు కూడా, ఏ సర్వే చేసినా కూడా బీజేపీ 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 అని చెప్పి బీజేపీ అనుకూలమైనటువంటి వాతావరణం నిర్మాణం కావడంతో వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ గుండెల్లో గుబులు కొడతా ఉన్నది వాళ్ళ. అందుకే చిల్లర వేషాలు వేస్తున్నారు. ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ప్రజాసంబంధంగా గెలిచేటువంటి అలవాటు లేదు. అడ్డదారిలో అక్రమ పద్ధతిలో గెలిచేటువంటి ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. అందుకే రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ ఇంకా శక్తివంతంగా తయారవుతుంది కాబట్టి, ఇంకా పటిష్టంగా తయారవుతుంది కాబట్టి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 80% మేయర్ పదవి భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది కాబట్టి వల్ల టీఆర్ఎస్ పార్టీ భయపడి వల్ల కుట్రలు కుతంత్రాలు ఇలా ప్రజల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది. వాళ్ళ హైదరాబాద్ అభివృద్ధిని మొత్తం వెనుకడుగు వేసిందంటే దానికి ప్రధాన కారణం టీఆర్ఎస్ పార్టీ. 5 సంవత్సరాల క్రితం ఇదే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ జిహెచ్ఎంసీ పదవులు కారు గుర్తు కోటేస్తేనే ఈ హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని చెప్పి అలా మేనిఫెస్టో ప్రదర్శించి వల్ల లేనిపోని హామీలు ఇచ్చి, ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చి ఓట్లు పొంది అలా మేయర్ పదవి పొందిన తర్వాత 99 మంది టీఆర్ఎస్ పార్టీ కార్పొరేట్ గెలిచినప్పుడు కూడా ఇంతవరకు కనీసం అభివృద్ధి చేయలేక, కనీస సౌకర్యాలు కల్పించలేక వాళ్ళ మళ్ళీ తిరిగి ఎన్నికలు వచ్చేవారు కూడా ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి కలవకపోవడం, వాళ్ళ మళ్ళీ తిరిగి ఎన్నికలు వచ్చిన తర్వాత నేనున్నా మళ్ళీ తిరిగి మాకే ఓట్లేని చెప్పి నిజంగా ఓట్లు అడగడం ఇంతకంటే దగులుబాజితనం లేదు, ఇంతకంటే సిగ్గుమాల చర్య ఇంకోటి లేదన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. రోడ్ల పరిస్థితి అధ్వానం, నీళ్లు రావు, రోడ్లు లేవు, కనీస సౌకర్యాలు, కేవలం 2 ఫ్లైఓవర్లు కట్టి వల్ల బస్తీల అభివృద్ధిని ఇలా వెనుకడుగు వేసేయాలి. బస్తీల అభివృద్ధి పరుచుకోకుండా, సామాన్య ప్రజలు కనీసం అభివృద్ధి చేయకుండా, బస్తీలన్నీ కనీసం సౌకర్యాలు కల్పించకుండా ఇవాళ మేమే అభివృద్ధి చేస్తామని చెప్పి అలా ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి కానీ విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. డబుల్ బెడ్రూమ్ అన్నారు, కనీసం ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించే సందర్భం లేవు. దాదాపు 2 లక్షలకు పైగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేటాయిస్తే 1500 కోట్ల రూపాయలు కేటాయిస్తే కనీసం ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించిన సందర్భం లేదు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇంటికో ఉద్యోగం లేదు. మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వలేవు. ఇలా ఉద్యోగాలు మాత్రం వాళ్ళ కుటుంబానికి 4 ఉద్యోగాలు 5 ఉద్యోగాలు తీసుకుంటారు. ఇవాళ ఎక్కడ కూడా ఉద్యోగం లేదు. కనీసం ఇంత నోటిఫికేషన్ ఇవ్వలే. అనుకోకుండా నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులే కోర్టుకు వెళ్ళి స్టే తీసుకోవడానికి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఒక్కసారి మనం ఆలోచించాల్సి. నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి లేదు. లాక్డౌన్ సందర్భంగా అనేక మంది ప్రైవేట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ లెక్చరర్లు కనీసం కుటుంబాన్ని పోషించుకోలేక
ఇవాళ కూలీనాలు చేసుకొని కిడ్నీలో మీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇలా విద్యా వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. ప్రపంచంలో మనం చూస్తాం, రైతుల ఆత్మహత్యలు చూసినాం, నిరుద్యోగుల ఆత్మహత్యలు చూసినాం, ఇలా అప్పుల బాధతో ఆత్మహత్యలు చూసినాం, అనేక ఆత్మహత్యలు తప్ప ఇలా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్య సంఘటన ప్రపంచంలో ఎక్కలేదు. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అనేక మంది విద్యార్థులు ఇలా వాళ్ళ బంగారు భవిష్యత్తును దెబ్బతీసినటువంటి సందర్భంలో వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క తనయుడు ఆయన చేసినటువంటి నిర్వాహకం వల్ల, గ్లోబల్ ఇరానా సంస్థ అంటే డూప్ సంస్థ వల్ల ఇవాళ లక్షలాది మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాశనం చేసే సందర్భాన్ని ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా భాగ్యనగర్ ప్రజలు గుర్తుంచుకోవాల్సి ఉన్నది. అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. నేను కలవరుస్తున్నా, ఇదే మంత్రి యొక్క సిరిసిల్ల ఇలాకాలో ఒక చిన్న పాప, నిరుపేద కుటుంబం, కూలీనాలు చేసుకునే కుటుంబం, తండ్రి లేడు, కేవలం తల్లి మాత్రమే ఉంది. తల్లి కూలి పని చేసుకునే తల్లి వాళ్ళ తన బిడ్డని వల్ల కలెక్టర్ని ఇవ్వాలి, డాక్టర్ని ఇవ్వాలి, ఇంజనీర్ అని చెప్పి కలలు కాని వల్ల అప్పులు వేసి ఆ చిన్న పిల్లని చదివించే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క తని నిర్వాహకం వల్ల ఆ పిల్ల ఆ చిన్నారి తల్లి ఇవాళ అన్ని సబ్జెక్టులో హైయెస్ట్ మార్క్స్, కానీ ఈ ఒక్క సబ్జెక్టులో 0 మార్క్స్ రావడం వల్ల వాళ్ళ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నది. ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తే వాళ్ళ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే చివరకు తన తల్లిని చూసిన తర్వాత, తల్లి మెడలో పసుపు తాడు చూసిన తర్వాత ఆ తల్లి ఆలోచన ఆ చిన్నపిల్లకు, అమ్మా నేను ఆత్మహత్య చేసుకున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క తనయుని నిర్వాహకం వల్ల నా భవిష్యత్తు దెబ్బతిని చెప్పి భావించాలా నేను ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నా, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా, కానీ నేను చూసిన తర్వాత, నీ మెడలో పసుపు తాడు చూసిన తర్వాత నా కోసం నన్ను కలెక్టర్ చేయడానికి, నన్ను డాక్టర్ చేయడానికి నువ్వు కష్టపడ్డ ఫలితాన్ని నేను గుర్తుంచుకొని నాకు చావాలని లేదు, నేను కలెక్టర్ అయితా, నేను డాక్టర్ అయితా, డాక్టర్ గారు నన్ను కాపాడండి, నా తల్లి నా కోసం అప్పులు చేసింది, నా తల్లి కోసం నన్ను కాపాడండి కొన ఊపిరితో ఆ తల్లి ఏడుస్తుంటే, ఆ చిన్న పిల్ల ఏడుస్తుంటే వాళ్ళ చివరకు పరిస్థితి ఏంటంటే అదే ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాల వల్ల ఆ చిన్న పిల్ల మరణించే సందర్భం నిజంగా నన్ను బాధపెట్టింది. దీనికి కారణం ఎవడో ఒక్కసారి ఉంచండి. ఒక్క తల్లి ఒక చిన్న పిల్ల కాదు, ఇలా 26 మంది పైగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కేటీఆర్ నిర్లక్ష్యం వల్ల, ఈ కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ఆ చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోయారంటే ఇంతకంటే మూర్ఖత్వం ఏమైంది? రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఎవరి మీద విచారణ జరిపారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇలా బంగారు భవిష్యత్తు నాశనం చేస్తే కనీస చర్యలు స్పందించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. పేదోళ్ళకి ఇబ్బంది వస్తే ముఖ్యమంత్రి స్పందించాడు. వాళ్ళ కొండగట్లో ప్రజలు చనిపోతే ముఖ్యమంత్రి రాడు. మొన్న హైదరాబాద్లో వరదలతో పేదోళ్ళ ఇళ్ళని మునిగిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి, హైదరాబాద్లో ఉన్న ముఖ్యమంత్రి కనీసం రాక వాళ్ళు ఇబ్బంది పడతాడు. వాళ్ళ కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డారు. అందుకే మేమంటున్నాం, అభివృద్ధి కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యం. మాకు ఓట్లేలే హైదరాబాద్ ప్రజలు, మాకు అధికారం ఇవ్వనప్పుడు కూడా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఈ తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాబట్టి, ఈ హైదరాబాద్ భారతదేశంలో అంతర్భాగం కాబట్టి ఓట్లు వేసినా ఏకున్నా కూడా వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చేలా హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పడిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కోవిడ్కి నిధులు ఇచ్చినాం, ఇళ్లకు నిధులు ఇచ్చినాం, రోడ్లకు నిధులు ఇచ్చినాం, లైట్లకు నిధులు ఇచ్చినాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చెప్పే ప్రతి పనిలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. కాబట్టి వాళ్ళ అభివృద్ధి మా ద్వారా మాత్రమే సాధ్యం. మా కోట్లే టీడీపీకి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు, వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. భారతీయ జనతా పార్టీకి భాగ్యనగర్ ప్రజలు ఇప్పుడు అవకాశం ఇవ్వలేదు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి మాకు, ఒక్కసారి అవకాశం ఇస్తే భాగ్యనగరాన్ని రూపురేఖలు మార్చాం. టీఆర్ఎస్ పార్టీ లెక్క ప్రగల్భాలు పలికే అలవాటు మాకు లేదు. మోచేతి మీద బొల్లమన్, అరచేతి మీద బెల్లమని రాసి నాకితే తీపి రాదు. వాళ్ళ హోర్డింగ్లు పెట్టారు విశ్వనగరం అని చెప్పి, విశ్వనగరం అని హోర్డింగ్ పెడితే దాన్ని అభివృద్ధి అన్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ నాకు గుర్తుంచుకోవాలి. అందుకే మాకు ఒక్కసారి అవకాశం ఏంటి, ఒక్కసారి అవకాశం ఇస్తే ఇలా విశ్వనగరంగా మార్చం తప్ప టీఆర్ఎస్ పార్టీ లెక్క విషాద నగరంగా మార్చే ప్రయత్నం మేము ఎట్టి బస్సులు చేయము. అందుకే టీఆర్ఎస్ పార్టీ భయపడి ఒక రాష్ట్ర అధ్యక్షుని యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేసి నా లెటర్ ఆయన ముద్రించి నిన్నగాక మొన్న కొన్ని లోగో ఛానల్స్ను ఫేక్ న్యూస్ను క్రియేట్ చేసి ఎలా అడ్డదారిలో గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది. అందుకే దయచేసి మిత్రులారా, ఒక ప్రమాదకర పరిస్థితులు హైదరాబాద్ వస్తున్నాయి. వాళ్ళ ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కై ఈ హైదరాబాద్ను కబలించే ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళ నా సంతకాన్ని ఫోర్జరీ చేస్తే నేను భాగ్యలక్ష్మి అమ్మవారు
నేను ధర్మం కోసం పనిచేస్తా, ఈ సమాజం కోసం పనిచేస్తాం, ఈ దేశం కోసం పనిచేసే కార్యకర్తలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. అలాంటి కార్యకర్తలు ఎలా భాగ్యలక్ష్మి దేవాలయానికి పోయి మరి ప్రమాణం చేస్తా అంటే తోక ముడిచి పార్పణ దౌర్భాగ్యకు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు రాలేని సవాల్ చేస్తున్నా. ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తి ఎలా ఒక జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుని సంతకాన్ని పోర్జ చేసిన విషయాన్ని పత్రికా విలేకరుల సమావేశంలో ప్రస్తావించిందంటే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి కాదు. నేను భాగ్యలక్ష్మి దేవాలయానికి పోతే ఒక మంత్రి అన్నాడు బండి సంజయ్ని అరెస్ట్ చేయాలి. సవాల్ చేస్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నా, నీకు దమ్ముంటే నిజంగా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే నన్ను అరెస్ట్ చేయి, అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నా, నన్ను అరెస్ట్ చేసే దమ్ము ఉందా అని చెప్పి ఈ వేదిక ద్వారా సవాల్ చేస్తున్నా. భాగ్యలక్ష్మి దేవాలయానికి వద్దంటాడు. భాగ్యలక్ష్మి దేవాలయానికి ఎందుకు పోవాలంటాడు? భాగ్యలక్ష్మి దేవాలయానికి ఎందుకు పోవాలంటాడు? ఎందుకు పోవద్దని నేను అంటున్నా. నిన్నొకంటాడు బండి సంజయ్ భాగ్యలక్ష్మి దేవాలయానికి పోయాట ఇండియా పాకిస్తాన్ గొడవ వేస్తున్నట. ఇంతకంటే నీచమైన ఆలోచన ఉంటుందన్న ఒక్కసారి తెలుసుకోండి. అంటే భాగ్యలక్ష్మి టెంపుల్ పాకిస్తాన్లో ఉందా? భాగ్యలక్ష్మి టెంపుల్ పరిసర ప్రాంతాలు పాకిస్తాన్ ఉందా? ఇంకా రెచ్చగొడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే, భారతీయ జనతా పార్టీ నాయకులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే బిడ్డ అదే భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరనే అడ్డా పెడతా. భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరనే అడ్డా పెట్టి ఒక్కొక్క సంగతి తీర్చే ప్రయత్నం చేస్తా. నీకు సిగ్గుంటే, నీకు నిజంగా దమ్ముంటే వాళ్ళ హైదరాబాద్లో రోహింగ్యాలను తరిమికొట్టు. 40,000 మంది పైగా రోహింగ్యాలు హైదరాబాద్లో ఉంటే వాళ్లకు ఓటు హక్కు కల్పించి ఆ రోహింగ్యాల ఓట్ల ద్వారా గెలిచిపోయే ప్రయత్నం ఎంఏం పార్టీ చేస్తే ఆ ఎంఏం పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అనేక మంది బంగ్లాదేశీయులు పాకిస్తాన్ హైదరాబాద్లో స్థిరామని ఏర్పరచుకుంటే వాళ్ళ ఓట్ల ద్వారా గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ ఎంఏం పార్టీ చేస్తున్నది. ఇలా పిఎఫ్ఐ అనే నిషేధించిన సంస్థ కేరళలో అనేక మంది హిందూ యువకులను హతమార్చినటువంటి పిఎఫ్ఐ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థను కేరళ ప్రభుత్వం నిషేధిస్తే ఇవాళ ఇదే హైదరాబాద్లో, ఇదే తెలంగాణ ప్రాంతంలో విచ్చలవిడిగా స్వేచ్ఛగా తిరిచేలా ముస్లిం సమాజంలో కూడా విష బీజాలు నడుతున్నటువంటి పిఎఫ్ఐ సంస్థ విచ్చలవిడిగా తన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న సందర్భాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సిగ్గుండాల టీఆర్ఎస్ పార్టీ నాయకులకు. నిన్ననే అన్నాడు ఒకడు, నిన్ననే ఎంఏం పార్టీ నాయకున్నాడు, హైదరాబాద్లో పాత బస్తీకి ముఖ్యమంత్రి వచ్చినా, ముఖ్యమంత్రి తనేడు వచ్చినా కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఓల్డ్ సిటీకి ముఖ్యమంత్రి అట ఓవైసీ అట. ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా అప్పీల్ చేస్తున్నా. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా ఒక్కసారి ఆలోచించండి. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి, మీ నాయకుల నిర్వాహకం వల్ల ఇవాళ ఓల్డ్ సిటీలో ఎంఏ పార్టీ నాయకులు ఎలా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా చీల్చే ప్రయత్నం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఈ రాష్ట్రంలో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఏం పార్టీ గెలిచే ప్రయత్నం చేస్తున్నది. ఎంఏం పార్టీకి మేయర్ పదవి ఇచ్చే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. ఎంఏం పార్టీ కనుక మేయర్ అయితే ఇవాళ హైదరాబాద్లో నిన్ననే ప్రకటించారు ఈ రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు అవుతారు. ఏదైతే 370 ఆర్టికల్ కాశ్మీర్లో ఏ విధంగా 370 ఆర్టికల్ వల్ల ఈ దేశం నాశనం అయిపోయిందో, కాశ్మీర్ విషయంలో ఎంత అరచకాలు జరిగినాయో, ఇవాళ హైదరాబాద్లో ఎంఏ పార్టీ మేయర్ అయితే ఈ రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు జెండాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక్కసారి భాగ్యనగర్ ప్రజల ఆలోచించండి. ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నా, ఒకరే ముఖ్యమంత్రిగా ఉన్నా, కాషాయపు జెండాగా ఉన్నా, పచ్చ జెండాగా ఉన్నా, ఒక్కసారి భాగ్యనగర్ ప్రజలు ఆలోచించండి. ఇలా భాగ్యనగరాన్ని, పాత బస్తీని భాగ్యనగరంగా మార్చాలనుకుంటున్నాం. కానీ టీఆర్ఎస్ పార్టీ, ఎంఏం పార్టీ వాళ్ళ పూర్తి భాగ్యనగరాన్ని పాత బస్తీగా మార్చే ప్రయత్నం ఉన్నది. నేను అడుగుతున్నాను భాగ్యనగర్ ప్రజలను, పాకిస్తాన్ పాత బస్తీగా ఉన్నా, ఇవాళ హైదరాబాద్ ఇండియా పాత బస్తీగా ఉన్నా ఒక్కసారి ఉంచండి. ఇలా పూర్తిగా పాకిస్తాన్ పాత బస్తీగా మారుస్తున్నారు, హైదరాబాద్ పాకిస్తాన్గా మారుస్తున్నారు. మేము భారత్ పాకిస్తాన్ అంటున్నారు. భారత్ పాకిస్తాన్ ఒకవైపు, ఇండియా వాళ్ళ పాత బస్తీ పాకిస్తాన్ ఒకవైపు ఒక అయోమయం సృష్టించి వల్ల రెండు వర్గాల మధ్య, రెండు దేశాల మధ్య చిచ్చు పెడుతున్నామని చెప్పి అలా మనల్ని శాసించి అవమానపరిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అందుకే నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, పాత బస్తీని మేము మారుస్తాం. పాత బస్తీలో అరాచక శక్తులను ఈ దేశం నుంచి, రాష్ట్రం నుంచి తరిమి కొట్టే అవకాశం వాళ్ళ భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. ప్రశాంతమైన భాగ్యనగరాన్ని మేము నిర్వహిస్తాం.
అన్ని వర్గాలను సమానంగా మేము చూస్తాం. కానీ అన్ని వర్గాలను సమానంగా చూసేటువంటి భారతీయ జనతా పార్టీ అంటే ఇవాళ కేవలం ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఒక వర్గం ఓట్ల ద్వారా జేఎస్ఎంసీలో గెలిచే ప్రయత్నం చేస్తున్నది. నేను సవాల్ చేస్తున్నా, నిన్న ఎంఏ పార్టీ నాయకుడు సవాల్ చేసిన టీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే వాళ్ళ పాత బస్తులో సమావేశం అని చెప్పి నేను సవాల్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఎంఏ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వేరు వేరు అనుకుంటే, ఎంఏ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మధ్య పొత్తు లేదనుకుంటే, మీరు ఎంఏ పార్టీకి మేయర్ ఇచ్చే అవకాశం లేదని మీరు భావిస్తే ముఖ్యమంత్రికి నేను సవాల్ చేస్తున్నా, వెంటనే పో ముఖ్యమంత్రి, వెంటనే పోయి ఇదే పాత బస్తీలో మీ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి మీ అభ్యర్థులకు మద్దతుగా నువ్వు ఓల్డ్ సిటీలో ప్రచారం చేసే దమ్ము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా నేను సవాల్ చేస్తున్నా. నువ్వు ఓల్డ్ సిటీకి పోయి నీ అభ్యర్థుల గెలుపు కోసం బహిరంగ సభని ప్రచారం చేస్తేనే నేను భాగ్యనగర్ ప్రజలు విశ్వసిస్తారన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నేను భాగ్యలక్ష్మి దేవాలయం పోతే మత విద్వేషాలు వస్తున్నాయి. 12% ఓట్ల కోసం కక్కుతుబడి తెలంగాణ రాష్ట్రంలో ఈ భాగ్యనగరంలో మైనార్టీ సంతుష్టీకరణ విధానం అవలంబిస్తే మీరు సెక్యులర్ రాదు. 80% హిందువుల కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తే, వాళ్ళ కోసం కష్టపడి పనిచేస్తే, వాళ్ళ సమస్యల కోసం కష్టపడి పనిచేస్తే, వాళ్ళ మనోభావాలను కాపాడడం కోసం ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా, భారతీయ జనతా పార్టీ నాయకులను మతతత్వవాదులుగా చిత్రీకరిస్తే దేనికి భయపడే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు 30 కోట్ల మందిని భారతదేశంలో తరిమి కొడతారా? నేనంటున్నా, ఎంఏం పార్టీతో చట్ట పట్టాలు వేసుకొని తిరిగినావు. ఎంఏం పార్టీతో చట్ట పట్టాలు వేసుకొని ఎంఏం పార్టీకి మేయర్ పదవి ఇచ్చి ఈ భాగ్యనగరం నుంచి హిందువులను మీరు తరిమి కొడతారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆయన మాట్లాడితే దేశభక్తి, మేము మాట్లాడితే దేశద్రోహులం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ భాగ్యనగరంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. టీఆర్ఎస్ పార్టీ, ఎంఎం పార్టీ కలిసి ఈ భాగ్యనగరంలో శాంతి భద్రత సమస్యను సృష్టించి వల్ల అడ్డదారిలో గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. దయచేసి మనందరం ఓటు బ్యాంక్ అమరాలి. మీ ఓట్లు జరపవు, మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఓట్లు ఎంచాలి, మీ బంధుమిత్రుల ఓట్లు ఎంచాలి. ఒక మార్పు కోసం, హైదరాబాదు మార్పు కోసం ఈ జరిగే యుద్ధంలో దేశభక్తులకు దేశద్రోహులకు జరిగే విషయంలో కాసేపు జెండాయానికి పచ్చ జెండా పింక్ కలర్ జెండాలకు జరిగే యుద్ధంలో ఈ మహా పోరాటంలో ఇలా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి. దేశభక్తులుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు భారత్ మాతాకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ మీ ఓట్ల కోసం మీ దగ్గరకు వచ్చే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి, అభిమానించండి, అండగా ఉండండి, ఓట్లేయండి. అలా భాగ్యనగరం భారతీయ జనతా పార్టీది. భాగ్యనగరం దేశభక్తులకు నిలయంగా మారబోతున్నది. భాగ్యనగరంలో ఎగరాల్సింది కాసేపు జెండా తప్ప రంగురంగుల జెండాలకు ఈ భాగ్యనగరంలో స్థానం లేదన్న విషయాన్ని మీ ఓటు ద్వారా స్పష్టం చేయాలని మీ అందరూ కోరుకుంటూ, ఈ ఎన్నికలు మార్పు కోసం, రాజకీయ పరంగా ఎన్నికలు మార్పు కోసం, ఈ ఎన్నికల్లో మీరిచ్చే తీర్పు ద్వారా, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగ్యనగర్ ప్రజలు ఇచ్చే తీర్పు ద్వారా ఎంఏం పార్టీ టీఆర్ఎస్ పార్టీని అలా రింగు రోడ్ నుంచి బయటకు పంపుదాం, రింగు రోడ్ దాటిస్తాం. ఈ ఎన్నికల్లో రింగు రోడ్ తప్పకుండా ఎంఏం పార్టీ టీఆర్ఎస్ పాటిస్తాం. 2023లో ఈ మార్పు ద్వారా 2023లో టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీని తెలంగాణ పొరిమేల నుంచి తరిమి కొట్టడానికి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలే ప్రధాన భూమిక పోషించిన కాబట్టి దయచేసి సోదరులారా మీరందరూ కష్టపడి పనిచేయండి. అందరూ ఈ 5 రోజుల పాటు పూర్తి సమయమేనండి. ఉద్యోగాలు పక్కబెట్టండి, స్కూళ్ళు పక్కబెట్టండి, కాలేజీలు పక్కబెట్టండి, వ్యాపారాలు పక్కబెట్టండి, అన్ని పనులు పక్కబెట్టి కేవలం 5 రోజులు భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం సమయం అండి. కేవలం 5 రోజులు సమయం అండి. 5 సంవత్సరాలు మీకు సేవ చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఈ భాగ్యనగరానికి ఎంఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీ కబంధ హస్తాల నుంచి ఈ భాగ్యనగరం కాపాడు కోసం ఈ భాగ్యనగరానికి రక్షణ కవచంగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఈ భాగ్యనగరానికి రక్షణ కవచం కేవలం భారతీయ జనతా పార్టీ కనుక ఆ అవకాశం మాకు ఇవ్వాలని చెప్పి భాగ్యనగర ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ వాస్తవాలను గ్రహించండి, తప్పుడు ప్రచారం నమ్మకండి, ఫేక్ న్యూస్ నమ్మకండి, అన్ని విషయాలు గ్రహించి భారతీయ జనతా పార్టీ గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ మరొకసారి సెలవు. భారత్ మాతాకి జై. मेरे साथ बोलिए जय श्री राम, जय श्री राम, जय श्री राम।
भाग्यनगर की भारतीय जनता युवा मोर्चा के मेरे साथियों, आप सबको मेरे हृदय से बहुत बहुत अभिवादन और अभिनंदन। जय श्री राम, जय श्री राम। एनर्जेटिक स्टेट प्रेसिडेंट, my colleague in the parliament, under whose leadership Bharatiya Janata Party has written history in Telangana by winning Dubakka, Bandi Sanjay Garu, Premendra Reddy Garu, my dear brother, Yuva Morcha State President Bhanu Prakash, and all my dear Karyakartas of the Bharatiya Janata Party. Thank you so much for giving me such a warm welcome and all of your love. Thank you so much. Friends, Change Hyderabad is a massive campaign whose influence will not be restricted to the local body elections of Hyderabad. Change Hyderabad today will mean change Telangana tomorrow and change South India day after tomorrow. The whole nation today is watching Hyderabad. आज पूरा देश हैदराबाद के तरफ देख रहा है। साथियों, आज हैदराबाद में एक परिवर्तन का नया माहौल सृष्टि हुआ है, सृजन हुआ है। And the basis for this new change are the Samanya Karyakartas of the Bharatiya Janata Party. Friends, I come from Karnataka. I represent Bengaluru. There are millions and millions of Telugu-speaking people in Karnataka and in my own constituency of Bengaluru. In my interaction with the youth of Telangana, there is one thing that has always come to my mind. The youth of Telangana are one of the most talented, most capable, and most hard-working youth in the country. Friends, last year I had gone to the United States of America for a program of the party. The highest number of engineers, highest number of doctors, highest number of contributing people in United States of America come from the Telugu nation of Telangana and Andhra Pradesh. You take any examination of the country, IIT exam ho, IIM का exam ho, NEET का exam हो, किसी कॉम्पिटिटिव एग्जाम को आप देखिए, टॉप 10 में लगभग 50% युवा तेलंगाना और आंध्र प्रदेश से ही आदर आता है. That is the kind of talent, the kind of hard work that young people of Telangana, they all have always been doing. But this state, unfortunately, in the last so many years, has not had good governance. Government is not working for the common people of Telangana. Government is not working for the common youth of Telangana. Government is working only for one family of Telangana. That is the difficulty of Telangana today. Friends, today
I stand before you as a member of parliament, as the national president of the Bharatiya Janata Party Yuva Morcha. I come from a very, very common family like all of you. I am a Samanya Karyakarta of the Bharatiya Janata Party. When I contested elections last year, I had 12 lakh rupees in my bank account. But my party identifies a Samanya Karyakarta, makes them a leader and makes them a national leader. That is the Bharatiya Janata Party. एक अति सामान्य कार्यकर्ता अत्यंत सामान्य परिवार से जो आता है वो राष्ट्रीय नेता बन सकता है, वो सिर्फ भारतीय जनता पार्टी में ही संभव है। ये हमारे पार्टी का विशेषता है। Democracy's definition has changed in Hyderabad. What did we learn in college? Democracy means system of the people, by the people, for the people. What is going on in Telangana and Hyderabad? Government and party of the family, by the family, for the family. आप किसी इलेक्शंस को देखिए, जनरल इलेक्शंस हो या बाय इलेक्शन हो, चेहरा कौन सा दिखता है? एक इलेक्शन में केसीआर, दूसरा इलेक्शन में केटीआर, तीसरा इलेक्शन में हरीश राव, और हैदराबाद में एक चेहरा अकबरुद्दीन ओवैसी, दूसरा चेहरा असादुद्दीन ओवैसी। ये सब लोगों ने राजनीति को प्राइवेट एंटरप्राइज बना दिया है। These people have made public political parties into private companies. And today, the youth of Telangana, on behalf of all of you, on all your shoulders is a very, very big responsibility. What is that responsibility? That responsibility is to change the definition of democracy in Telangana and take it back to its original definition of the people, by the people, for the people. Only the Bharatiya Janata Party can do this. भारतीय जनता पार्टी किसी एक व्यक्ति का पार्टी नहीं है। भारतीय जनता पार्टी नरेंद्र मोदी जी का पार्टी नहीं है, नड्डा जी का पार्टी नहीं है, अमित शाह जी का पार्टी नहीं है, मेरा पार्टी नहीं है। भारतीय जनता पार्टी हम सब का पार्टी है। दिस इज द डिफरेंस ऑफ द भारतीय जनता पार्टी। फ्रेंड्स, from Kashmir to Kanyakumari, the young people of the country have rejected all family politics. Even, just look at the map of the country today. For 60 long years after independence, Jammu Kashmir was ruled by Mehbooba Mufti's family and Umar Abdullah's family. Today, where are they? People have sent them on permanent quarantine. Come to Bihar. The sun tried so much, but the sun never rose. Even there only Narendra Modi ji's development politics won. You look at the entire country today. The young of the country have decided that politics will not be the confines of rich families and rich political kids alone. Politics belongs to common people like us. We will drive the change in the country. The
The same thing will happen even in Telangana today, even in Hyderabad today. Friends, this election is not just a municipal election. I want to say two important things. We don't have much time, but two very important things which we have to consider. Why this election is so important? After India became independent, every single year, India is becoming more and more urbanized. शहरीकरण पूरे देश में ज्यादा हो रहा है. लोग अच्छे अवसर के लिए, नया जीवन के लिए, बेहतर सुविधा के लिए गांव से शहर तक पहुंच रहा है. And there is only one government and only one party which has spoken about cities and cities development. आप देखिए भारत का इतिहास. अटल बिहारी वाजपेयी जी के पहले जो भी इस देश में प्रधानमंत्री बने थे, वो सब लोग सिर्फ गांव के बारे में बात कर रहा था. सिर्फ अटल बिहारी वाजपेयी जी के बाद वाजपेयी जी ने यह शुरू किया कि भारत में शहरीकरण बहुत इंपॉर्टेंट है और भारत में जो शहर होते हैं, सब शहर का इंप्रूवमेंट के लिए सिर्फ अटल बिहारी वाजपेयी जी ने पहला बार भारत में पॉलिटिकल डिस्कोर्स शुरू किया. गोल्डन क्वाड्रिलैटरल हो, न्यू हाईवेज हो, हाउसिंग प्रोजेक्ट्स हो, अर्बन डेवलपमेंट मिनिस्ट्री को और मजबूत करने का काम हो, all of this work started during Atal Bihari Vajpayee's time. Only one political party in the country understands the importance of cities and good governance of cities. And after Atal Bihari Vajpayee, for 10 years, all our cities were neglected. All our villages were neglected. No developmental activities took place. Again, after Narendra Modi ji became Prime Minister, because of all of your blessings, Modi ji started 100 smart cities program for the first time in the country. Modi ji started Amrut Mission program for the first time in the country. I want all the Yuva Morcha Karyakartas to ask KCR ji, Narendra Modi ji started the Smart Cities project because of his love for Hyderabad. He added Hyderabad in the list of smart cities. They gave priority in the central allocation of funds. But what happened to the funds that Narendra Modi ji allocated? Where did it go? It went straight into the pockets of the contractors who are supporters of KCR. Friends, today we need to reimagine our cities. Cities are the future growth of the country. Cities are the engine of development for the country. We need to ensure that fast-paced development happens in the country, especially in our cities. Look at the way the BJP, whether it is in Surat, whether it is in Indore, whether it is in my own state of Mysore, in Karnataka, Mysore, whether it is in Dehradun, look at various places where the BJP is in municipal corporation. Cities are clean, roads are clean, pothole free, new development infrastructures are coming up. Real estate mafia is not allowed to build apartments on lakes. There are no floods. Drainage system is kept scientific. New investment is coming. All of this development is happening in all of those cities where the BJP is in power in the municipal corporation. People of Hyderabad have given chance to the Congress. They have given chance to TRS. They have given chance to the TDP. With folded hands, I am requesting, let us all go to every single home in Telangana. घर घर जाएंगे, सबको विनंती करेंगे, अनुरोध करेंगे, एक बार, सिर्फ एक बार भारतीय जनता पार्टी के लिए आप मौका दीजिए. हम हैदराबाद का चेहरा बदल जाएंगे और ऊंचाई तक हैदराबाद को ले जाएंगे. यही हमारा संकल्प है. We will do this. Friends, if development is one essential feature,
The other very important reason the BJP has to win this local body elections in Hyderabad is because the saffron Hindutva symbol of the country, this Tiranga must be flying high. We don't want the Razakars to come back to power in MIM. Friends, please think about this. Why this municipal elections is of national importance. If you vote for OIC here, OIC becomes strong in Maharashtra. If you vote for OIC here, OIC becomes strong in Bihar. If you vote for OIC here, OIC becomes strong in a Muslim locality in Karnataka. If you support OIC here, OIC will become strong in Uttar Pradesh. And what does OIC mean? Who is OIC? OIC is Muhammad Ali Jinnah's new avatar. We must defeat him. Every single vote you give to the Bharatiya Janata Party is a vote for Bharat, is a vote for Hindutva, is a vote for making our country much stronger. A vote for OIC. Please tell this to every single Bharatiya in Telangana, every single Bharatiya in Hyderabad. A vote for OIC will mean a vote against India. A vote for OIC is a defeat for all good things that India stands for. We will not let this Islamization happen. We will not let this Islamization happen. Yuva Morcha Telangana, this is our sankalp. Bharatiya Janata Party Yuva Morcha का संकल्प यही है. साथियों, मैं आज सुबह एक वीडियो देख रहा था. MIM के किसी एक विधायक उसमें बात कर रहा था. न्यू हैदराबाद किसी की हाथ में हो, फर्क नहीं पड़ता है. पुराना शहर ओल्ड हैदराबाद हमारे कब्जे में ही है. हम सबको याद है अकबरुद्दीन ओवैसी कैसा बयान दिया था. वो 15 मिनट का बयान. मैं उनको आज इधर से याद करना चाहता हूं. अकबरुद्दीन ओवैसी और असादुद्दीन ओवैसी, सुनिए, ये निजामों का काल नहीं है. ये निजामों का काल नहीं है. ये हिंदू हृदय सम्राट नरेंद्र मोदी जी का समय है. आपका कुछ इधर नहीं चलेगा. साथियों, एक TRS और MIM are two faces of the same coin. आप ऐसे टॉस कर दो, हेड्स भी आए टेल्स भी आए, कोई फर्क नहीं पड़ता है. हेड्स आई विन, टेल्स यू लूज, यही होता है. अब देखिए, मैं पढ़ रहा था केसीआर जी का विजन क्या था. वो हैदराबाद को इस्तांबुल बनाना चाहते हैं. सही है नहीं? हैदराबाद को इस्तांबुल बनाना चाहते हैं. और इस्तांबुल किस राष्ट्र का राजधानी है? टर्की का. और टर्की क्या है? 100% मुस्लिम कंट्री. और टर्की का जो प्रधानी है, प्रेसिडेंट है एर्दोगान, वो भारत के खिलाफ बोलते रहते हैं. भारत में जो हिंदू रहते हैं उनके विरुद्ध वो बोलते रहते हैं. और ये केसीआर जी हैदराबाद को इस्तांबुल जैसा बनाना चाहते हैं. Which is why I am not surprised that they are in partnership with MIM.
Because MIM is a Muslim only party which wants to make Hyderabad of India look like Hyderabad of Pakistan. TRS and MIM are in an alliance together. I want to tell all of them. The Yuva Morcha Karyakartas of Telangana, Yuva Morcha Karyakartas of Hyderabad, we have decided our sankalp is to not let you make Hyderabad Istanbul. We will make Hyderabad Bhagyanagar. That is our sankalp. That is our sankalp. Friends, today KCR, KTR and their pura parivar have realized that the Bharatiya Janata Party is an unstoppable force. They are frightened. They are scared. Which is why every single day they are filing new police cases against our Karyakartas. They are filing or not? Yes. Are our Karyakartas being subject to police action, police brutality or not? Yes. पर मैं इन सब लोगों को ये समझाना चाहता हूं, भाई साहब, युवा मोर्चा ने ममता बनर्जी से ही नहीं डरा. How can you scare us? आप डालो, किसना केस डालना चाहते हो आप डालो. How much ever लाठी चार्ज you want, you do लाठी चार्ज, file cases you want, but युवा मोर्चा का हिम्मत है, we will not go back from this promise that we have done. Are you all with me in this? साथ में है ही नहीं? साथियों, अंत में हम सब साथ मिलकर संकल्प करना है. हैदराबाद में जो चेंज आ रहा है, बदलाव आ रहा है, ये सिर्फ हैदराबाद को ही सीमित नहीं है. ये पूरा तेलंगाना में एक बहुत बड़ा माहौल हो रहा है. और जब तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार आता है, 2-3 साल के बाद तमिलनाडु में और केरला में भी तेलंगाना के इस इन्फ्लुएंस से पूरे दक्षिण भारत में भारतीय जनता पार्टी का झंडा लगा लेगा. That is the kind of strength all of us have. Friends, let us all change Hyderabad. Because Hyderabad deserves change. Telangana deserves change. I will tell you one sentence. After that, I request all of you to join me by chanting, change Hyderabad. विकास के लिए change Hyderabad. करप्शन फ्री गवर्नेंस के लिए चेंज हैदराबाद. फैमिली पॉलिटिक्स को बंद करने के लिए चेंज हैदराबाद. सुशासन को उजागर करने के लिए चेंज हैदराबाद. नए विकास के लिए चेंज हैदराबाद. 21वीं सदी की इंफ्रास्ट्रक्चर के लिए, MIM की टेररिज्म को बंद करने के लिए चेंज हैदराबाद. जय श्री राम के लिए, युवा मोर्चा के लिए, तेलंगाना की इस पवित्र धरती को और ऊंचाई तक लेने के लिए चेंज हैदराबाद. आप सबको बहुत बहुत धन्यवाद. भारत माता की, भारत माता की, भारत माता की. థ్యాంక్ యూ అందరికీ. ఈ యొక్క అదేవిధంగా మన ఈనాటి యొక్క ముఖ్య అతిథి జాతీయ యువమోర్చా అధ్యక్షులు, యూత్ ఐకాన్, దేశవ్యాప్తంగా మరి యువతలో. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.